ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో సంతోషం దుఃఖం ఎక్కడో లేవు, అవి మన మానసిక స్థితి వలననే కలుగుతాయి అనే విషయం గురించి ఒక కథ ద్వారా తెలుసుకుందామా? ఒకసారి ఒక వ్యాపారి ఒక పూజారిని ఇంటికి భోజనానికి పిలిచాడు. కానీ పూజారి ఏకాదశికి ఉపవాసం ఉన్నాడు కాబట్టి తన ఇద్దరు శిష్యులను భోజనానికి పంపించాడు. కానీ శిష్యులిద్దరూ తిరిగి వచ్చేసరికి ఒకరు దుఃఖం, మరొకరు సంతోషంగా కనిపిస్తారు. పూజారి అది చూసి చాలా ఆశ్చర్యపోయి, నాయనా, ఎందుకు విచారంగా ఉన్నావు? వ్యాపారి మీ ఇద్దరికీ ఆతిథ్యం ఇవ్వడంలో తేడా చూపించాడా అని అడిగారు. లేదు గురువుగారు అన్నారు. అతను కూర్చోపెట్టడంలో తేడా చూపించాడా అన్నారు. లేదు గురువుగారు అన్నాడు. వ్యాపారి దక్షిణలో తేడా వచ్చిందా, తేడా ఇచ్చారా అని అడిగారు. లేదు గురువుగారు, మా ఇద్దరికీ సమానంగా ఒక్కొక్కరికి 2 రూపాయలు ఇచ్చాడు అన్నారు. ఇప్పుడు గురువుగారు మరింత ఆశ్చర్యపోయి, అలాంటప్పుడు నీవు విచారంగా ఉండటానికి కారణం ఏమిటి? మరి ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు అన్నారు. విచారంగా ఉన్న శిష్యుడు, గురువుగారు, వ్యాపారి చాలా ధనవంతుడని తెలుసు. అతను కనీసం 10 రూపాయలు దక్షిణగా ఇస్తాడని అనుకున్నాను. కానీ అతను కేవలం 2 రూపాయలే ఇచ్చాడు. అందుకే నాకు బాధగా ఉంది అన్నాడు. అప్పుడు పూజారి రెండో శిష్యునితో, ఎందుకు నీవు సంతోషంగా ఉన్నావు అని అడిగారు. గురువుగారు, వ్యాపారి చాలా పిసినారి అని నాకు తెలుసు. 8 అణాల కంటే దక్షిణ ఇవ్వడు అని నేను అనుకున్నాను. కానీ అతను మాకు 2 రూపాయలు ఇచ్చాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. మన మనసు పరిస్థితి ఇలాగే ఉంటుంది. సంఘటనలు ప్రపంచంలోని అందరికీ సమానంగా జరుగుతాయి. కానీ కొన్ని సంఘటనల నుండి కొందరు ఆనందాన్ని పొందుతారు. అవే సంఘటనలు మరికొందరికి విచారంగా ఉంటాయి. కానీ నిజానికి దుఃఖం, సంతోషం రెండూ లేవు. అది మన మానసిక స్థితిపై మాత్రమే ఆధారపడి ఉంది. మనలోని కోరిక తీరకపోతే దుఃఖం, కోరిక తీరితే సుఖం. కానీ కోరిక లేకపోతే ఆనందం ఉంటుంది. కానీ కోరికలు లేకపోవడం అనేది కూడా చాలా కష్టం. కనుక మనకు ఏది లభించినా, అంటే సుఖదుఖాలు ఏది కలిగినా కొంగు పొంగు లేకుండా అది పరమాత్మ అనుగ్రహమే అని భావించి ఉండగలగడం మంచిది అని తెలుసుకొని జీవితాన్ని కొనసాగించడం అలవర్చుకుందామా? జై గోవిందా.